క్రియేట్ ఏ కంపెనీ ఇన్ టాలీ. సార్ కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలి. అటెండెన్స్ వేయగానే వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తారు. వెళ్ళాలా చెప్పు, 10 రోజులు ఆబ్సెంట్ వేస్తాను. కూర్చో. ఎప్పుడు చూడు ఎస్కేప్ కావడానికి ప్లాన్ చేస్తారు. రాత్రంతా ప్రిపేర్ అయి వస్తే ఎస్కేప్ అయిపోతారు. హలో హలో హలో, రావడమే లేటు, పైగా పర్మిషన్ లేకుండా వస్తున్నావు లోపలికి. సారీ సార్ మీరున్నది చూడలేదు సార్, ఇప్పుడే పర్మిషన్ వెళ్ళొస్తా సార్. సారీ సార్. రాని చెప్తా, ఇంటికి పంపించేస్తా. ఏం ఒక్కొక్కడు వేషాలు వేస్తున్నాడు? అంతా మీ ఇష్టం అయిపోయిందా? ఎస్ కమీన్. ఏ గిరి, నువ్వు వెళ్ళి చూడు. అలాగే సార్. వాడు జంపు సార్. సంధ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ బైక్ లో వచ్చిన అతనికి ఏమైంది? ఎక్కడ అతను? వయసు కుర్రాడమ్మా, ఇప్పుడే అంబులెన్స్ తీసుకెళ్ళాడు. డాడీ, ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? డాడీ మీరు వెళ్ళండి, శివాకి యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళి చూసొస్తా. అరే, ఫంక్షన్ కి లేట్ అవుతుంటే నువ్వేంటమ్మా శివ శివ అంటున్నావు? అవతల నా క్లాస్మేట్ కి యాక్సిడెంట్ అయిందంటే ఫంక్షన్ ఏంటి డాడీ? వాడేమైనా మన బంధువా? చస్తా చేస్తాను, నువ్వు రా. అరే నువ్వు వచ్చి కూర్చో. మీరు వెళ్ళండి, నేను చూసొస్తాను. ముందు వచ్చి కూర్చో. సంధ్య, ఎంత అహంకారం. పోనీరా, చెప్తే వింటే. శివ ఎక్కడున్నా? ఏమైంది? నీకేం కాలేదు కదా? నాకేమైంది? చూడు బానే ఉన్నాగా. ఇలాంటి బైక్ యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడుంటే నీకేమైందో అని టెన్షన్ పడ్డా. థాంక్ గాడ్. ఎక్కడ చూసావు? నీ బైక్ నంబర్ కూడా చూసానే. బాగా ఆలోచించు. యాక్చువల్లీ నీ బైక్ నంబర్ 1529 మాత్రమే గుర్తుంది, దానికి ముందు తెలీదు. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? శివ, నువ్వెవరిని లవ్ చేయలేదా? అమ్మాయిలు పైకి లవ్ చేసినట్టే ఉంటారు, అది నమ్మి లవ్ చేశామనుకో అందరి ముందు విధవలను చేస్తారు. అలాంటిది నా లైఫ్లో కూడా ఒకటి జరిగింది, అందుకే నేను అమ్మాయిలకు దూరంగా ఉంటాను. ఓహో, నేను లవ్ చేస్తే చచ్చినా వదలను. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ స్టాప్, ఇక్కడ స్టాప్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ మన కాలేజీలో ఫంక్షన్ ఉంది కదా, ఏ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు? నేను సాంగ్ పాడతాను సార్. నువ్వు పాడతావు తల్లి, వినేవాళ్ళు ఉన్నారు కదా. సార్ నెక్స్ట్ నెక్స్ట్. సార్ మేమిద్దరం ఫోక్ డాన్స్ చేస్తాం సార్. సార్ నేను గ్రూప్ డాన్స్ చేస్తాను సార్. గ్రూప్ డాన్స్ అన్నావు, ఒక్కడు విలేజావు కదయ్యా. సార్ నేను క్లాసికల్ డాన్స్ బాగా చేస్తాను సార్. నేను మ్యాజిక్ చేస్తా సార్. నేను వైలన్ ప్లే చేస్తా సార్. ఇంకా ఏదైనా వెరైటీగా ప్లాన్ చేయండి, మీలో టాలెంట్ పర్సన్స్ ఉన్నారు కదా. నేను రొమాంటిక్ డ్యూయట్ చేస్తాను సార్. వెరీ గుడ్. నీ పార్ట్నర్ ఎవరు? ఇంకెవరు సార్, మన శివనే. కరెక్ట్ రా, శివానే. నో 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 నో, వద్దు, నాకు డాన్స్ రాదు. నేను నేర్పిస్తాను శివ, డోంట్ వరీ. శివా సారీ శివ, మేమిద్దరం ఈ కాలేజ్కి రాకముందే ప్రేమించుకున్నాం. సంధ్య అంటే సీక్రెట్, సీక్రెట్ అంటే సంధ్య అంటూ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావేంటి సంధ్య? మా వాళ్ళు నేను అటాక్ చేసిన రోజే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. నువ్వు వచ్చి సేవ్ చేయకపోయి ఉంటే మమ్మల్ని చంపేసి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ శివ. ఒక్క నిమిషం. సరే.
అమ్మా శివ. ఈ బండి తీసుకుని మీరు బెంగళూరు వెళ్ళండి, అక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు. ఇక్కడ అన్నీ సెట్ అయ్యాక నేను మీకు కాల్ చేస్తా. ఓకే, టేక్ కేర్. ఓకే గురు, వెళ్ళొస్తాం. సారీ అంకుల్. అందరూ హ్యాపీ. ఫైనల్గా జంటను కలిపేసావురా. ఇప్పుడు హ్యాపీయేనా? ఎంతైనా వాడు గ్రేట్ రా. వాళ్ళు చంపేస్తారని తెలిసినా చంపడానికి వచ్చినా సిన్సియర్గా అదే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఎంతైనా మన వల్ల కాదు మామ సిన్సియర్గా లవ్ చేయడం. ఏదైనా సిన్సియర్గా ప్రయత్నించాల్సిందే. ఏడ్రాయుడు అక్కడ తీసుకెళ్తున్నారు. ఆగండి రా. ఏం కాదు. నిన్న వీని ఒక్కని చేసి అందరు కొట్టారు. వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తే కొట్టకుండా ఊరుకుంటారా? అందుకే వాళ్ళు మేము తేల్చుకోవడానికి తప్పకుండా వదిలేశారు, సంతోషించు. అయినా వాళ్ళ కులమేంటి మన కులమేంటి తెలుసుకుని కదరా ప్రేమించాల్సింది. అయినా వీడిలో తప్పు పెట్టుకుని వాళ్ళనంటావేంటిరా? అయినా నీకు చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు వదిలేవాడిని. ఎందుకు వదలాలి నాన్న? వాళ్ళకి ఓట్లు వేయడానికి మనం కావాలి, వాళ్ళ పొలాల్లో పనులు చేయడానికి కూలీలు కావాలి, వాళ్ళు పుట్టినా సచ్చినా సంబరాలు చేసుకోవడం మనం కావాలి. వాళ్ళు తినే ప్రతి వస్తువును మన లాంటి పేదోడు తాకినప్పుడే వాళ్ళకి చేరుతుంది నాన్న. అలాంటప్పుడు ఎందుకు వదలాలి నాన్న? ప్రేమిస్తే తప్పేంటి? ఇలా కుట్టడం ఏంటి నాన్న? అయినా నీకు చెప్పిన అర్థం కాదు, వదలరా వాణ్ణి. చూడు కృష్ణ, వాళ్ళతో పోరాడే స్తోమత అధికారం రెండూ లేవురా మాకు. మీ నాన్న నిన్ను ఎంత కష్టపడి చదివించాడో. ఇప్పటికైనా నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోరా. కావాలంటే మనోళ్ళనే ఎవరినో ఒకరిని ప్రేమించు, మేము దగ్గరుండి పెళ్లి చేస్తావురా. అవును, వెళ్ళండిరా. వెళ్ళి వాడికి చెప్పండి, అర్థమయ్యేటి చెప్పండి. వెళ్ళండి, వెళ్ళండి. అరే మామ, ఫీల్ అవ్వకరా. రే మామ, ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నారు వాళ్ళు. ఏదో ఒకటి చేయాలి రా వాళ్ళను. కరెక్టే రా, ఈ విషయం మీ నాన్నకు తెలిసి ఊరుకుంటారా? రే, మీ నాన్న వస్తున్నారా? దిగులు పడ మాకు, వాడే మారతాడులే. సరే నువ్వు వెళ్ళు. ఒరేయ్, వీడితో తిరిగి చెడిపోతున్నారా? వెళ్ళి బ్రతకడం నేర్చుకోండిరా. ఏ తండ్రైనా ఇలా చెప్తారా? ఒరేయ్ కృష్ణ, ఇంటర్ పాస్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? కాలేజ్ చేరవా? వీడితో చేరితే దేనికి పనికి రాకుండా పోతావు నువ్వు కూడా. శివాలేని కాలేజ్ ఒక కాలేజా? ఎప్పుడైతే శివ కెమిస్ట్రీ పాస్ అవుతాడో అప్పుడు మేమిద్దరం కాలేజీకి వెళ్తాం. వాడు 10 సార్లు కెమిస్ట్రీ రాసినా పాస్ అవడు. నువ్వు ఈ జన్మకు కాలేజీలో జాయిన్ అవ్వవు. మీ బతుకులు జడ. ఇది ఆయన ఒపీనియనా శాపమా? పోనీలే మామ. మామ అవన్నీ మనకి ఎందుకు గానీ నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. అందరూ దగ్గరికి రండి రా. ఇలా చేతులు పట్టుకోండి.
మనకి ఎన్ని బాధలు వచ్చినా అంతమంది మనల్ని చీతు అని కాదన్నా అన్న వాళ్ళు ఏమన్నా చివరికి వాళ్ళు ఏమైనా మనం ప్రేమించే పెళ్లి చేసుకుంటామని ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాం. శివ ఏమైంది నాన్న? అందరి ముందు కొట్టిండమ్మా. పోన్లే నాన్న, కొట్టింది నీ మంచి కోసమే కదా. అమ్మా వీణ్ణి కొట్టారమ్మా, అందుకే తట్టుకోలేకపోతున్నామ్మా. మీరు ఇలా ఆవేశంగా వెళ్ళి వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు ఊరుకుంటారా? అందుకని ఇప్పుడు దెబ్బలు తిని కూడా ఇలా ముడుచుకొని కూర్చోమంటావా అత్త? నేను అలా అనట్లేదు. రాముడు కూడా వాలిని చాటుగానే చంపేశాడు. మీరేది చేసినా సీక్రెట్ గానే చేయమని చెప్తున్నాను.